వాక్య అంశము లేదు, మీరే పెట్టుకోండి. లేచినవాడదా? అందరూ లేచినవాడారా? ఈ దిన వాక్య విషయము యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా మరుచుదురు గాని వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఇది మన వాక్యాంశం. దేవుడు నిన్ను మరువడు. పక్కవాత చెప్పండి, దేవుడు నిన్ను మరువడు. హల్లెలూయా. దేవుడు నిన్ను మరువడు అంటే పక్కకుండలో చెప్పు, దేవుడు నిన్ను మరువడు. ఖండితంగా చెప్పు, దేవుడు నిన్ను మరువడు. దేవుడు నిన్ను విడువడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నిన్ను మర్చిపోడు. నిన్ను విడిచిపెట్టడు. నిన్ను విడిచిపోడు. నిన్ను మరువడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఏం చేయడయ్యా? నడుస్తాడా? ఎందుకు చెప్తాను. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా. ప్రభువుకు పిల్లలట అమ్మ వినండి, పిల్లలట కన్నవాళ్ళు తండ్రి ఎంతమంది పిల్లలైనా పిల్లల్ని మర్చిపోతాడటండి. ఒక సందర్భంలో పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వినండి నా మాటలు జాగ్రత్తగా. ఉద్యోగంలో ఉన్నప్పుడు, వ్యాపారంలో ఉన్నప్పుడు, పని మీద ఉన్నప్పుడు తండ్రి పిల్లలు ఎంతమంది అయినా అమ్మ వాడిని తండ్రి ఏం చేస్తాడో తెలుసా? మర్చిపోతాడట. హల్లెలూయా. ఎందుకు? తనకున్న పనిని బట్టి, తనకున్న బాధ్యతను బట్టి, తనకున్న భారాన్ని బట్టి, తనకున్న కుటుంబ సమస్యను బట్టి తండ్రి ఏం చేస్తాడు? మర్చిపోతాడు. హల్లెలూయా. కానీ స్త్రీ మాత్రం మర్చిపోతాడండి. హల్లెలూయా. ఎవరు మర్చిపోరు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? స్త్రీలు ఉన్నారా? ఆడలు ఉన్నారా? ఎవరెవరు ఆడలు? మీరేనా? ఓకే. డౌట్ అవుతుంది నాకు, ఎందుకంటే అప్పుడప్పుడు రెస్పాండ్ కావాలి మీరు. ఈ ఆడవాళ్ళంట అమ్మ భర్త అప్పుడప్పుడు చిన్నోడు ఎక్కుతున్నాడు ఫోన్ చేయరాదు అంటది. ఎవరు? నీకేం పని లేదే, చదువుకుంటాడో పని చెప్తాడో ఏం చెప్తాడో ఊరికే ఫోన్ చేయమంటావు అంటే ఏందన్నట్టు? భర్త ఏమో మర్చిపోతాడు. పురుషుడు ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మ ఏం చేస్తాడు తెలుసా? బాబులు మర్చిపోతారట. అలాగే ఉంటారు, బాగానే ఉంటారు, ఒక నమ్మకంతో మర్చిపోతాడు. అంటే విడిచిపెట్టినట్టు కాదు, అది మర్చిపోతాడు. కానీ స్త్రీ అట తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మనసునా. చూడండి, స్త్రీ మరవలట. బైబిల్ చెప్తుంది అసలు మరవలట స్త్రీ. పువ్వు వండినా ఏది ఇష్టమైన బట్టలు పిండేటప్పుడు ఒకవేళ కొడుకానికి ఇవ్వబడ్డా, బిడ్డకి ఇవ్వబడ్డా, వంట చేసేటప్పుడు కుంకుమ చేసినా లేకపోతే సేమ్యాలు వండినారు ఆడు ఎవరికి ఇష్టమో ఆడు తొక్కుతాడు. హల్లెలూయా. అందుకోసమే బైబిల్ అంటుంది స్త్రీలు తన గర్భమున పుట్టిన చంటి పిల్లలను మర్చిపోరు. హల్లెలూయా. వాళ్ళు మరుపు రావద్ద. ఏ పని చేసినా ఏదో ఒక పనిలో పిల్లలు గుర్తుకుంటారు. అని మొగలు కదా, ఏ పని చేసినా ఒకరు గుర్తు చెప్తే తప్ప, లేకపోతే కలొత్తే తప్ప గుర్తుకురాదు.
గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళకి ఏముండాలా? గుర్తుంటారు. అయితే బైబిల్ ఏమంటుందంటే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచున, తన చంటి పిల్లను మరచున మరవదు. చాలా సందర్భాలు మరవదు. ఒకవేళ అర్థం అక్కడ, ఒకవేళ ఈమెకు ఆరోగ్యం బాగుంది ఏం చెప్తుంది? ఎక్కడికి ఎక్కడ బిడ్డ ఎక్కడ. ఆడవాళ్ళు ఎప్పుడు మర్చిపోతారంటే ఈమెకి ఆరోగ్యం బాగాలేకపోతే పోనీ ఎవరు ఎక్కడ పోయినా నాకు అవసరం అనుకుంటారు. అప్పటిదాకా ఏం చేస్తుందమ్మా? వాళ్ళ గురించే. హల్లెలూయా. అందుకోసమే ఒకవేళ వారైనా మరచుదురేమో అంటే కన్న తల్లి మరవదని బైబిల్ చెప్తుంది. ఒకవేళ అంటే కొన్ని సందర్భాల్లో చాలా తక్కువ సమయాల్లో తల్లి మర్చిపోతారు. అయితే దేవుడి వాక్యం ఉంటుంది, వారైనా కన్న తల్లైనా నిన్ను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరవను. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఇది. ఒకవేళ నిన్ను కన్న తల్లి నిన్ను మర్చిపోవచ్చు, నిన్ను మర్చిపోవచ్చు, నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడి వాక్యం అంటుంది నేను నిన్ను మరవను. హల్లెలూయా. నేను నిన్ను విడువను. చూసారా? వారైనా మరుచుదులేమో కానీ నేను నిన్ను ఎన్నడూ. దేవుడు చెప్తున్నాడు తల్లి మరవదు సర్వసాధారణంగా. అయితే ఆమె మర్చిపోయినా కొన్ని సందర్భాల్లో తల్లి కూడా మర్చిపోతాది. ఆమె మరుస్తున్నాము కానీ నేను నిన్ను మరవను. దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను మరవను అని చెప్తూ కింద మాటలు అంటాడు, చూడుము నా అరచేతుల్లో ఏం చెప్పమంటున్నాడు? నేను నిన్ను మరువను అని చెప్పడానికి నేను ఇచ్చే సంకేతం ఏంటో తెలుసా? అంటే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను నిన్ను మరువను అని చెప్పడానికి రుజువు ఏంటంటే చూడు నా అరచేతిలో నేను నిన్ను చెక్కిన్నాను. హల్లెలూయా. నా అరచేతులను మీద నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఇంటి ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు ఎలాంటి వాడవు, నువ్వెంతటి వాడవు, నువ్వెంత దానవు, నువ్వు ఎలా ఉన్నావు, నా ఎదుట ప్రతి నిత్యము నాకు కనబడుతూ ఉంటాడు. హల్లెలూయా. నా అరచేతులు నేను చెప్పుకున్నాను అంటున్నాను. నువ్వు భయపడద్దు, నువ్వు దిగులు పడద్దు, నువ్వు నిరాశపడద్దు, దేని చూసి నువ్వు బాధపడద్దు. నీకు ఎదురైన కష్టం, ఎదురైన నష్టం, నీ బాధను చూసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావేమో, నీకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావేమో, నిన్ను సమకూర్చే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. తల్లిదండ్రులు చెప్పుకున్నా మా బాధను ఎవరు తీర్చలేరు అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం చెప్తున్నారు, నా అరచేతిలో నేను చెక్కుకున్నాను. నేను హల్లెలూయా. నా అరచేతిలోనే నిన్ను చెక్కుకున్నాను, నేను నిన్ను మరువను. ఆమేన్. దేవుడు నిన్ను మరువడు. ప్రభువుని ప్రియుల ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ వాక్యం వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యంలో ఒకానొక దినాన యెహోషువ సేవకు రాకముందు ప్రభువుకు ప్రియులారా ఆయన మోషే ఆ యొక్క చేతుల మీద నీళ్లు పోసే వ్యక్తిగా ఎదుగుతున్నాడు. అంటే సేవకుని కింద శిష్యరిక చేస్తున్నాడు. హల్లెలూయా. మోషే కింద ఏం చేస్తున్నాడు? సేవ చేస్తున్నాడు. మోషేకు కావలసిన ప్రతి అవసరాలు, ప్రతి అక్షరాలు మోషేతో సేవలో ముందుకెళ్తున్నాడు. అలాంటి సందర్భంలో ప్రభునందు ప్రియులారా మోషేను మొదటి సంవత్సరం మొదటి వర్తమానంలో జ్ఞాపకం చేశాను. కొత్త సంవత్సరంలో కదా మోషే ఇంతకు ముందు ప్రభునందు ప్రియులారా ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో విడిపించాడు. మోషే నాయకుడిగా ముందున్నాడు. మోషే ఇశ్రాయేలును నడిపిస్తున్నాడు. మోషేకు దేవుని మాటలు వినబడుతున్నాయి కనుక మోషే దేవుడు నడిపించినట్లుగా నడిపిస్తున్నప్పుడు యెహోషువ ఇదిగో శిష్యుడిగా మోషే ఎదుట పెరిగాడు. పెరిగి పెద్ద మోషే చనిపోయినప్పుడు యెహోషువ అధైర్యపడ్డాడు. మోషే చనిపోయిన తర్వాత అయ్యో
ఈ ఐగుప్తు నుండి తీసుకొచ్చిన ఇశ్రాయేలు ప్రజలను నేను ఎలా నడిపించాలి, నన్ను నడిపించే వారెవరు, నాకు సలహా ఇచ్చే వారెవరు, నాకు బోధించే వారెవరు, నా కష్టాల నుండి విడిపించే వారెవరు, నన్ను ముందు నడిపించే వారెవరు, వీళ్ళందరినీ నేను ఎలా మోసుకొని వెళ్ళాలి, నేను ఎలా నా కుటుంబ భారాన్ని నేను మోసుకొని వెళ్ళాలి, ఈ ఇశ్రాయేలు ప్రజలను నేను ఎలా కానానులోనికి నడిపించాలి అని చెప్పి యెహోషువ ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడాడు. ఆ విషయాలు మనం మొదటి సంవత్సరం మనం మాట్లాడుకుంటాం. మాట్లాడాడు లేదా? యెహోషువతో దేవుడు అన్నాడు, భయపడకుము, దిగులు పడకుము, నేను నీకు ఏమై ఉన్నాను, తోడై ఉన్నాను, నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు తోడై ఉంటాను అన్నాడు. అన్నప్పుడు యెహోషువ ధైర్యం తెచ్చుకున్నాడు, బలం తెచ్చుకున్నాడు. దేవుని సేవకులను ప్రజలను ఏం చేస్తున్నాడు, కానాను దేశానికి నడిపిస్తున్నాడు. ఇప్పుడు మోషే అక్కర్లేదు, ఇప్పుడు నాయకులు అక్కర్లేదు. ఎందుకో తెలుసా? దేవుడే తనకు తోడున్నాడు, దేవుడే తనను నడిపిస్తున్నాడు, దేవుడే మార్గాన్ని ఇస్తున్నాడు, దేవుడే ప్రేరేపరిస్తున్నాడు. కనుక ముందుకెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు అమ్మ ఈ ఇశ్రాయేలు ప్రజలు కానాను నడిపించాడు, కానానులో భూభాగాలను పనిచేశాడు. అమ్మ వింటున్నారా? వాళ్ళందరూ గోత్రాలన్నిటికీ కానానులో ఉన్న ఆ స్థలం అంతటి పనిచేసి మీరు ఇక్కడ ఉండాలి అని 12 గోత్రాలలో భూములు పనిచేసిన తర్వాత ఈ కానానులో స్థిరపడిన ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే, అమ్మ కానానులో వీళ్ళు వెళ్ళకముందే కనానీయులు, ఫెరిజ్జీయులు, హిత్తీయులు, హివ్వీయులు, మెబూసీయులు 7 రకాల ప్రజలు ఉన్నారు అక్కడ. వీళ్ళు ఆ కానాను దేశానికి పోకముందుకే ఎవరున్నారు అక్కడ? 7 రకాల 7 అమ్మ వింటున్నారా తరాల ప్రజలు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ చెప్పారు కదా, హిత్తీయులు ఉన్నారు, మెబూసీయులు ఉన్నారు, ఫెరిజ్జీయులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, కనానీయులు ఉన్నారు. వీళ్ళు అక్కడ కాపురం ఉంటున్నారు. వీళ్ళందరూ ఎలా ఉంటుందంటే అన్యజనుల ఆచారాలు ఆచరించేవాళ్ళు. వింటున్నారా? ఏం చేసేవారు? వాళ్ళ దేవతలు వేరు, వాళ్ళ భక్తి విధానం వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ సాంప్రదాయాలు వేరు, వాళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళ కట్టుబాట్లు వేరు, వాళ్ళ తిండి వేరు, వాళ్ళ వస్త్రధారణ వేరు, వాళ్ళ మాట వేరు, వాళ్ళ తీరు వేరు, అని వేరు. అయితే యెహోషువ కానానులో ఇశ్రాయేలు ప్రజలను స్థిరపరిచిన తర్వాత, భూభాగాలు పంచించిన తర్వాత, మీ చుట్టూ ఉన్న అన్యజనుల ఆచారములను మీరు ఆచరించొద్దని చెప్పాడు. హల్లెలూయా. ఎవరన్నారు తల్లి? మీ చుట్టూ ఉన్న అన్యజనుల ఆచారాలు మీరు ఆచరించదు. ఇంకొక మాట అన్నాడు, ఆ అన్యజనుల పిల్లలను మీరు బియ్యమందరితో, ఆ అన్యజనుల పిల్లల్ని మీరు చేసుకోవద్దు, మీ పిల్లల్ని వాళ్ళకు ఇవ్వద్దు అని చెప్పాడు. హల్లెలూయా. ఇవ్వద్దని చెప్తే ఊరుకుంటాము మనం? ఊరుకుంటామా? 5 గంటలకు తింటామా? మనము సేవకుడు చెప్పి తింటామా? ఎవడో బయటోడు చెప్పి తింటాం కానీ. హల్లెలూయా. మోసం చేసేవాడు చెప్పి తింటాం కానీ, నష్టం కలిగించేవాడు చెప్పి తింటాం కానీ, సేవకుడు చెప్పి తింటామా మనము? హల్లెలూయా. దేవుని బిడ్డ చెప్పి తింటామా? అస్సలు బాగుపడే మాటలు చెప్తే ఎవరినం? హల్లెలూయా. క్షేమకరమైన మార్గంలో ఎవరు నడవం, మంచి మాటలను ఎవరు వెంబడించం. ఏది కావాలి తెలుసా? మనకిష్టమైంది కావాలి. మనకు అర్థమవుతుందా? ఏం కావాలి మనకు? మనకిష్టమైనది కావాలి, మనకు నచ్చింది కావాలి, మనకు నచ్చింది మనం చేస్తూ పోతాం. సేవకుడు చెప్పిన మాట వినాం, దేవుడి మాట వినాం మనం. అందుకోసం ప్రభుత్వం ప్రియులారా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ అన్యజనులతో సంబంధాలు పెట్టుకుని, ఓహో మీరు ఎక్కడోళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ దేవుడు గొప్పవాడట కదా అంటే వాళ్ళు ఏమంటున్నారు?
అవును మరి ఐగుప్తులో మా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఐగుప్తులందరికీ తీర్పు ఇచ్చాడు. మా దేవుడు మామూలు కాదు అని చెప్పారు. బాగానే అంతవరకు. ఇదిగో మా ఇంట్లో పండుగ ఉంది, ఈరోజు రాకూడదా? ఇంటి పక్కలుగా, ఇంటి పక్కల కదా, రోజు ఇంటి పక్క గోడ మీద కట్టర్లు అందించుకుంటారు కదా. హల్లెలూయా. కాబట్టి ఏమన్నారు, అలా మా ఇంట్లో పండుగ ఉంది. మీ దేవుడు ఎంత గొప్పడు తెలుసా? మా దేవుడు కూడా మేము పండుగ చేస్తాం సంవత్సరానికి ఒకసారి. ఎట్లా చేస్తామో చూద్దురండి మీరు కూడా. అన్నయ్య మీరు కూడా పిల్లలతో అందరూ కలిసి వచ్చేయండి మా ఇంటికి, ఈ 3 రోజులు మా ఇంట్లోనే. హల్లెలూయా. అనగానే ఎంత ఆఫర్ అండి, ఎంత మంచి ఇంటి పక్కలు. దేవుడు ఎంత మంచి ఫ్యామిలీని ఇచ్చాడు మాకు. దేవుడికి స్తోత్రం. వాళ్ళు ఇంతగానో భార్య భర్తలు చెప్పారు. ఏమంటారండి భోజనం పెట్టమా? వాళ్ళు ఇంతగానో పిలుస్తారు, ఏమనుకుంటారు, పోదాంలే అని చెప్పి అమ్మ గేమ్ దాటి పడా తిరిగి ఆ ఇంటికి వెళ్ళిపోయి 3 రోజులు ఉండిపోతే వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ బట్టలు ఇప్పుడు 4 వేసుకునేటప్పుడు అందరూ ఏం చేస్తున్నారబ్బా? అందరు పచ్చ బట్టలు వేసుకోవట్లా? వేసుకుంటున్నారా? కొన్ని పండుగలు చేస్తే వాళ్ళు బట్టలు వేసుకోవాలి. మనం నీకు ఎంతమంది తెలుసో? హల్లెలూయా. అలా వస్త్రధారణ ఉంటుంది, వాళ్ళకు లాగా మనం తినాలా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇదేనో దేవుడు వాక్యం చెప్తున్నా. యెహోషువ ముందుగానే చెప్పాడు. దేవుడు యెహోషువతో చెప్పాడు, మీరు అన్యజనుల ఆచారములు. ఆచారం అంటే మన ఇంటి పక్కన దేవుని నమ్ముకోను ఏం చేస్తారు మనం, అదే కదా మన ఆచారం అంటే, సాంప్రదాయం అంటే. అయ్యో ఎలా పండుగ వాళ్ళు చేసుకున్నారు రమ్మన్నారు, మనం పోతాం ఎక్కడన్నా? మనం బాగా పోయేటోళ్ళం, ఏం పోతాం? రాలేదు కదమ్మా, ఇక ఉగాది పచ్చడి చేసిన చేసినా చూడని గోడ మీదకి వెళ్తుంది. పోయినామా? మనం ఏమన్నా నేను పోలేకపోను, అసలు ముట్టుకొని ఎక్కేనా? కానీ ఇచ్చింది కాబట్టి మరి ఏమనుకుంటుంది, దేవా ఇదిగో ఉగాది పచ్చడి ఇచ్చిన అనుకున్నా, నువ్వు ఇయ్యాలని చెప్పకపోతే ఎవరు ఇయ్యరు కదా ప్రభు, ఇది కూడా నువ్వు ఇచ్చిందే, పరిశుద్ధపరచు. ఆమె తాగెత్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా ఇలా చేసే భక్తులు ఎంతమంది దేవుడు ఇచ్చిందని చెప్పి ఒక విలువడానికి ఉన్న రోషం లేదు మన భక్తులో. ఏమన్నా ఇవాళ ఎవరు పెట్టలే భోజనం? బాగున్నావా? లేచేనా మీ కొడుకు? ఊరికే పాత్ర ఉండకపోతే ఏ ఇంటికన్నా పని చేసుకుని పోబెట్టారుగా. ఈమెకి ఎక్కడ కోపుచ్చాడు, నా దేవుడు నేను ప్రార్థన చేసుకుంటూ పెడతాను. హల్లెలూయా. రోషం ఉందా? ఇసుక రోషం ఒక్కరు కనపడలే ఈ రోజుల్లో. నన్ను ఎంత మాట అన్నావు? వాక్యములు ఉందే, ప్రార్థన చెప్పమని చెప్తామే. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. ఇంకా మా అనుదిన ఆహారము మాకు. ఈ ప్రార్థన చేసుకొని బతుకుతుంది వివరాలు. అర్థమవుతుందా? ప్రభునందు ప్రియులారా, ఎవరో ఏదో ఇస్తారని ఆశపడతావా? గుర్తుండక్కర్లా, జ్ఞానం ఉండక్కర్లా. ఒక విధువరాలు ప్రార్థన చేస్తుంది. ఏమన్నా తెలుసా? ఆడంటాడు, ఏమమ్మా మంత్రాలకు చింతకాయలు అవుతాయా? ఏంటట? మంత్రాలకు రాతాయా? చెప్పరు ఎవరు? ఉత్తమైన సూత్రం ఎవరు? ఈయనే ఉన్నారా మీరు? నిద్రపోతారా? కళ్ళు తిరుగుండి. హల్లెలూయా. మంత్రాలకు చింతకాయలు రావుతాయా? చెప్పిల్లా ఆన్సర్? నాకు వినబడతలే, శివుడు వచ్చిందమ్మ. గట్టిగా చెప్పలే, గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. మంత్రాలకు చింతకాయలు రావుతారు రాలేవు నాకు తెలియదు, కానీ ప్రార్థనలు మాత్రం రావాలి. ఆమె అంటారు మంచిగానే, మరి ఒక్కడు కూడా చూపెట్టరే.
ప్రార్థన చేస్తే రాలాలిగా, రాలాలవుతా. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తుడు ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, గాలి దీపం పెట్టి దేవుడు అంటే కదా. నేను అప్పుడే ప్రార్థన చేసుకొని ప్రార్థన గది నుంచి బయటకు వచ్చా. ఏదో సందర్భం వచ్చేది, మాట మీద మాట వచ్చేది. అన్నిటికీ ఏం చెప్పినా ప్రార్థన అంటాడు. నీకేం చెప్పినా ఏమంటాడట అని చెప్పి అన్నాడు. గాలికి దీపం పెట్టి దేవుడు అంటే అవుతుంది అన్నాడు. నేను ఏమనాలి ఇప్పుడు, ఏమనాలి ఇప్పుడు? అవుతుంది అన్నా. గాలికి దీపం పెట్టి దేవుడు అంటే అవుతుందా అంటే అవుతుందా? అవుతుందా? ఈ చెప్తే మీరు మీ బతుకు బాగుపడ్డట్టే. గాలికి దీపం పెట్టి దేవుడు అంటే అవుతుందా? నమ్మకం లేదు, ధైర్యం లేదు, ధైర్యం లేదు, గట్సు లేదు. కొడుకూర తింటారు కానీ ధైర్యం లేదే మీ దగ్గర. ఆ ధైర్యమే లేదే, ఆ గట్సు లేదే. గట్సు ఉండాలా, ధైర్యం ఉండాలా, ఎదురు నిలబడాలా, ఒటితత్వం నిలబడాలా. ఏమన్నా గాలికి దీపం పెట్టి దేవుడు అంటే అవుతుంది. నా దేవుడు సముద్రం మీద గాలి నాపినోడు కదా. తుఫాన్లను అమ్మా గాలి అణిగిపోమని ఆగిపోయిందట. ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవే అన్నారా లేదా శిష్యులు? క్రైస్తవుడి ప్రార్థన చేస్తే తుప్పిర్లు పడతాయి కానీ ప్రార్థన వల్ల ఉండదే. తుప్పిర్లే, తుప్పిర్ల ప్రార్థన అంతా సప్పిడి ప్రార్థన. ఉప్పు కలుగుది నీళ్ళు వల్ల, కారం లేదు, కారం ఉండదు ప్రార్థనలు. గట్స్ ఉండాలా, ధైర్యం ఉండాలా. ప్రార్థన చేస్తే నువ్వు చేసిన దాన్ని చూసి అమ్మ అవుతుంది నమ్మకం వచ్చిందని అనిపించాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఎట్లుండాలి? ఎవరైనా మీద పిలిచి ప్రార్థన చేస్తే అమ్మ నువ్వు ప్రార్థన చేసినందుకు అవుతుంది అనిపిస్తుందా కానీ రాలేదు. ఏమవుతుందో ఏమో ప్రార్థన చేసినప్పుడు ఉంటుంది ఇట్లా. అందుకే చెప్తున్నాను ప్రభునందు ప్రియులారా, ఇది నా వాక్యం ఇంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యెహోషువ అలా చెప్పాడు. అన్ని జనుల ఆచారాలు ఆచరించద్దు, సాంప్రదాయాలు వాళ్ళ పిల్లలు మీరు ఇచ్చుకోవద్దు, మీ పిల్లలు వాళ్ళకి వద్దని చెప్తే కొద్ది రోజులు అయినాక ఏమైనా తెలుసా, మోషే చెప్పినోడే పోయిండు. ఆయన కంటే గొప్ప ఆయన ఈయనే. ఈయన చెప్తుంటాము మేము అని చెప్పి ఇంటి పక్కలతో ఈ అమ్మాయి ఆ ఇంట్లో తినడు, ఆ అబ్బాయి ఇంట్లో తినడు. 4 రోజులకి ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? ఓకే ఇంటి పక్కలు అంటారు, ఏంది పిల్లగాడు మీ ఇంటికి వస్తారంటే మీకేమవుతుంది? ఇంటి పక్కల మంచిగా చెప్తారు అప్పుడప్పుడు. హల్లెలూయా. ఏందో ఊరిగా పిల్లగాడు మధ్యాహ్నం పూట ఇటే చూస్తాడు, ఫోన్ పడుతున్నాను, ఊరికే మాట్లాడుతాను, బిడ్డ కూడా ఇంకేమన్నా ఎట్లా పడతాను నా బిడ్డ అనొద్దు. హల్లెలూయా. నా కొడుకు అసంటోడు కాదు అనొద్దు. ఓనాడు పట్టుకొచ్చి విషయంలో పెట్టిన కదా నీ కొడుకు వేసుకుంటాడు, నీ బిడ్డ చేస్తుందో అంటే చెప్తున్నా. 4 రోజులకు ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, అయ్యం అందుకున్నాడు. ఇదిగో వాళ్ళ సాంప్రదాయాలు వీళ్ళ పాలనందరూ పోవాలి కదా, మరి మాట్లాడుకోవాలి కదా. కలిసిపోయారట. యెహోషువ వెళ్ళాడు, చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులారా మీరు చేసే పని ఏంటి? దేవుడు నచ్చక మీరు చేసేది. మీరు అన్ని జనులతో కలవద్దని చెప్పాడు. వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు పాటించొద్దు అన్నాడు కదా. అంటే లేదయ్యా, మేము వాళ్ళ పిల్లలు మేము తీసుకున్నాం, మా పిల్లలు వాళ్ళకి ఇచ్చాము, మేమేం పాటించట్లేదయ్యా, మేము మంచిగా ఉన్నామయ్యా, మాకేం ఇబ్బంది లేదు అని చెప్తే యెహోషువ ఏమంటున్నాడు తెలుసా? 24:15లో చూడండి 15 నుంచి, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచినట్లుగా నేను ఎవరిని సేవించదురో మీరు ప్రభువును మొక్కుమని చెప్తే ఆయన మొక్కడం మీకు ఇష్టం లేకపోతే ఎవరు మొక్కుకుంటారు? మీ ఇష్టం అంటున్నాడు. చదువు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించదు? నది అత్తరుని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదు. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే
వారి దేవతలు సేవించడంలో నేడు మీరు కోరుకోండి. ఎవరిని పూజిస్తారు, ఎవరిని ఆరాధిస్తారు, ఇక మీ ఇష్టం, మీరు ఎవరినైనా కోరుకోండి. అయితే చదువు, మీరు ఎవరిని కోరుకున్నా, ఎవరిని సేవించినా, ఎవరిని ఆరాధించినా, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదమని హల్లెలూయా. యెహోషువ యొక్క తీర్మానం, ఒక పట్టుదల, ఒక తపనేటో తెలుసా? మీరు ఎవరిని ఆరాధించినా, నేను ఎవరిని మొక్కినా, ఎవరి అడిగేసినా, మీరు ఎవరి దేవతలను పూజించినా నాకు అవసరం, ఇష్టం. అయితే నేను నా ఇంటి వాళ్ళు హల్లెలూయా. అమ్మా, నా మట్టుకు నేను కాదు, ఏమన్నాడు? నేను నా ఇంటి వారందరూ యెహోవానే సేవితుము హల్లెలూయా. ఎంత గొప్ప తీర్మానం, ఎంత మంచి తీర్మానం. ప్రభునందు ప్రియులారా, యెహోషువ ప్రభునందు ప్రియులారా అలాంటి మంచి తీర్మానంతో, అందుకోసమే యెహోషువను దేవుడు ప్రభునందు ప్రియులారా మరవలేదు, విడిచిపెట్టలేదు. ఆయన ఎదుటనట ఏ మనుష్యుడు నిలబడలేనట్టుగా దేవుడు అతన్ని దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ యుద్ధములు నిలబెడితే యెహోషువ ఎదుట ఎవరు నిలబడలేకపోయారు. కారణం ఏంటో చెప్పనా? ఇదిగో యెహోషువ కుటుంబంలో ప్రతి దినం ప్రార్థన ఉన్నది, ప్రతి దినం ఆరాధన ఉన్నారు, ప్రతి దినం యెహోవాను సేవించేవారు ఉన్నారు, ఆయన ఆరాధించేవారు ఉన్నారు. కనుకనే యెహోషువ జీవితంలో ఏం రాలేదు తెలుసా? ఓటమి రాలేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇదిగో ఈ దినం ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో కుటుంబంలో మనం ఎలా ఉండాలో తెలుసా? దేవుడు ఎప్పుడూ మనల్ని మరువడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుని మనం ఎలా ఉండాలో తెలుసా? తల్లి మరచిన దేవుడు నిన్ను మరువడు. ఆ వాగ్దానం ఎప్పుడు నువ్వు విడిచిపెట్టదు, నువ్వు మరచిపోవద్దు. నువ్వెంత కష్ట సమయాల్లో ఉన్నా, ఎంత ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నా, ఒకవేళ తల్లిదండ్రులు నీకు సహకరించకపోయినా, భర్త నీకు సహకరించకపోయినా, భార్య నీకు సహకరించకపోయినా, పిల్లలు నీకు సహకరించకపోయినా, నా అనుకున్న వారు నీకు వ్యతిరేకంగా ఉన్నా, దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే మాటలు ఎప్పుడు మర్చిపో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 25వ అధ్యాయం. ఇక్కడ ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు, ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదికాండం 25వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు చదువుకుంటారు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఎవరు కన్నాడట? 19 నుంచి చదివేది చూడండి. ఎవరిని కన్నారు? అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనారాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను, సిరియావాడైన లాబాను సహోదరుడైన రెబెకాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల గలవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. హల్లెలూయా. వినండి నా మాటలు జాగ్రత్తగా, నేను ముగింపులో తీసుకొస్తాను. చూడండి ప్రభునందు ప్రియులారా, దేవుడైన క్షమించాలి, అబ్రహామును దేవుడు 75 సంవత్సరాల వయస్సులో కానాను దేశాన్ని పిలిచాడు. ఇది మనందరూ తెలుసు. పిలిచిన తర్వాత పిల్లల్ని ఎప్పుడు ఇచ్చాడు? 100 సంవత్సరాలు. కొడుకుని ఎప్పుడు ఇచ్చాడు? అవ్వా గుర్తుపెట్టుకోరా మీరు. అబ్రహాం పిల్లల్ని ఎప్పుడు కన్నాడు? కొడుకుని ఎప్పుడు కన్నాడవా? 100 సంవత్సరాలు నిండా నూరేళ్ళు అంటామే. ఎంతవా? శారమ్మకి ఎన్ని సంవత్సరాలు? ముసలామకి ఎన్ని సంవత్సరాలు? మీ నాన్న ఎన్ని సంవత్సరాలు? శారమ్మకి ఎన్ని సంవత్సరాలు తెలుసా? తెలియదు. ఏమిటాలి మరి? శారమ్మకి ఎన్ని సంవత్సరాలట?
ఒకనా 90 సంవత్సరాలు ముసలి. ముసలానికి ఎన్ని సంవత్సరాలు? ఆయనకి ఒక 10 సంవత్సరాలు. ఈ 90 ఏళ్ళ ముసలాకు 100 ఏళ్ళ పండు ముసలయ్యకు దేవుడు కొడుకునిస్తే ఈ కొడుకట 40 ఏళ్ళు కూడా అయ్యాడు. ఎన్ని ఏళ్ళు వచ్చాయి? 40 సంవత్సరాల కొడుకైనాక అబ్రహాము పెళ్లి చేయాలనుకున్నాడు. ఎవరికి? 40 ఏళ్ళు ఉన్న కొడుకు పెళ్లి చేయాలనుకున్నాడు. అనుకుని ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు, పెళ్లి చేశాడు. పెళ్లి చేసినాక పెళ్లి అయిపోయింది. కానీ పెళ్లి అయిపోయినాక ఏమైందట? పిల్లలు లేరట. ఎవరు లేరు? ఇస్సాకు అనగా అబ్రహాం యొక్క కొడుకు పేరు ఏం పేరు? ఇస్సాకు. అబ్రహాం అంటే కొడుకు. తెలుసా మీ అందరికీ? తెలుసా? భాషలో మాట్లాడుకుంటాం, పరిభాషలో. ఇస్సాక్ అంటే అమ్మ తెలుసా? బయట భాషలో యాటపిల్ల. అబ్రహాం ఇస్సాక్గా బలి అనిపించాడు, పొట్టేళ్ళు అనిపించాడు లేదా? అందుకే పాస్టర్లు మాట్లాడుకున్న భాషలో ఏం చేశారు? అబ్రహాం ఉండారా, ఇస్సాక్ ఉండారా, పేతురుని ఉండారా అంటారు. పేతురు అంటే ఏంటి అమ్మా? ఓ భాషలు మీకు తెలియదు, ఇంకా చాలా నేర్చుకోవాలి మీరు. పేతురు అంటే కోడి తల్లి. కుక్కరొక్కు అన్నప్పుడు ఏం చేశాడు ఈయన? ఒప్పుకున్నాడు కదా, ఏడ్చాడు కదా, సంతాపడ్డాడు కదా. అందుకోసం ఈ ప్రభుత్వం పిల్లలు. అయితే జరిగింది ఏంటంటే ఈ ఇస్సాకుకు 40 ఏళ్ళ వయసులో పెళ్లి చేశాడు. పిల్లలు కావాలి. గొడ్రాలని పేరు ఎప్పుడు వస్తాడమ్మా? పెళ్లి అయినాక ఎన్నేళ్లకు గొడ్రాలని పేరు వస్తారు? చెప్పండి. మీరు బాగా అనుభవశాలు ఉన్నారు కదా, చెప్పండి. వయసు మీద పడ్డది మీరంతా. అమ్మా పిల్లలు కాలేదు, గొడ్రాలని ఇప్పుడు పేరు వస్తుంది పెళ్ళైన? చెప్పండి. అవ్వా 10 సంవత్సరాలు. ఇంకా చెప్పలేదా? మీకేం మాటలు కావాలి? అవ్వా పెళ్ళైన సంవత్సరానికి పిల్లలకపోతే గొడ్రాలేనా అంటారా? మరి ఎప్పుడు అంటారు? కాదంటారు. చెప్పు. 40 సంవత్సరాలు దాకా అది చెప్తున్నారు. పిల్లలకి సమాధానం అంటే అప్పటిదాకా గొడ్రాలు అన్నారా? మరి ఎప్పుడు అంటారు? పెళ్ళైనాక అమ్మ పిల్లలు కావాలని అందరూ చూస్తారు. 1 సంవత్సరం దొరుకుతారు అర్థమా? 2 సంవత్సరాలు దొరుకుతారు తల్లిదండ్రులు, 3 సంవత్సరాలు దొరుకుతాడు భర్త. ఇక తర్వాత పిల్లలు పుట్టరు అని చెప్పి ఏం చేస్తారు తెలుసా? ఇంకో పెళ్లి చేద్దాం అనుకుంటారు. హల్లెలూయా. అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం, అవునా కదా? అయితే ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? ప్రభునందు ప్రియులారా, ఇస్సాకు యొక్క భార్య గొడ్రాలు అని రాయబడింది. అంటే పిల్లలు ఎన్ని సంవత్సరాలకు అంటారంటే 9 రకరకాలు ఉంటారు. పెళ్ళి అయిన కాడి నుంచి 1 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళ పిల్లలు దాకా. ఎవరికి? ఇస్సాకును రెబెకాకు పిల్లలు దాకా 20 ఏళ్ళు అయిపోయింది. హల్లెలూయా. ఇలా నీకు ఏమంటారు? గొడ్రాలు. సంవత్సరం కాడి నుంచి పిల్లలందరూ ఇదంటే గొడ్రాలు అంటారు. అయితే 20 ఏళ్ళు చూశారట. అయితే ఇస్సాకట దేవుని మందిరానికి పోయి ప్రార్థన చేస్తున్నాడట. ఏమని తెలుసా? ఇదిగో బైబిల్లో రాయబడింది. అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొని, నా భార్య పుట్టాలయ్యా, పిల్లలు లేదయ్యా, నా భార్య గర్భం లేవయ్యా అని చెప్పి ఏం చేస్తున్నాడు? ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు మనం అన్నాల గురించే మాట్లాడుకుంటాం. అందుకోసమే ఈరోజు ప్రార్థన చేసే భక్తులు కూడా ఉండాలి. హల్లెలూయా. స్త్రీలే కాదు ప్రార్థన చేసేది, పురుషులు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏదో చెప్పండి, ఎంతమంది చెప్తారు? మీలో ఉన్న భక్తులు
భర్తలు కూడా మీరు కూడా ప్రార్థన చేయాలి. చెప్తారా? చెప్పరా? ఏమని చెప్తారు? అయ్యా నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఈ రోజు ఇంకా కొరకు భార్య కొరకు భర్త ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలుసా? ఎవరి కొరకు వేడుకున్నాడట? కష్టాల కొరకు కాదు, కన్నీళ్ళ కొరకు కాదు, పరిస్థితుల కొరకు కాదు. దేవా నా భార్యకు పిల్లలు లేదయ్యా, నా భార్య గర్భములు లేవు అని ప్రార్థన చేస్తే ఓమా మాట భర్త ప్రార్థన చేస్తే మొగుళ్ళు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది తెలుసా? వైపు చెప్తుంది యెహోవా అతని ప్రార్థన వినను గనక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. హల్లెలూయా. చూసారా? పురుషుడు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. స్త్రీ ప్రార్థన చేస్తే, హన్నా ప్రార్థన చేస్తేమో కుమారుడు పుట్టాడు. వింటున్నారా? ఇదిగో ఇస్సాకు ప్రార్థన చేస్తే ఇద్దరు పుట్టారు. హల్లెలూయా. మొగళ్ళ ప్రార్థన 2 ఆశీర్వాదాలు తీసుకొస్తానండి. హల్లెలూయా. ఆడవాళ్ళతో ప్రార్థన చేసిన ఒక ఆశీర్వాదం, మొగళ్ళు ప్రార్థన చేస్తే అమ్మ డబుల్ ఆశీర్వాదాలు వస్తాయి. చెప్పండి భక్తులతో. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే బైబిల్ అంటుంది ప్రతి భర్త మాదిరి చూపే భర్త ఉండాలి. ఇంట్లో ఎట్లుండాలి? ఎలా ఉండాలి? మాదిరి చూపించాలా భర్త. భార్య ఏం చేయాలో తెలుసా? మాదిరిగా జీవించాలట. ఆయన ఏమో మాదిరి చూపించాలా. ఇంట్లో భర్త ఆయమన్నుడు కాకపోతే, తెలుగులో చెప్పాలంటే వింటున్నారా? భర్త ఆయమన్నుడు కాకపోతే ఇల్లు మంచిగా వాక్యం చెప్తుంది. ఏ కుటుంబంలోనైనా పిల్లలు తప్పిపోతున్నారంటే, భార్య సరిగా లేదంటే కారణం భర్తే. ఎందుకంటే ఆ కుటుంబానికి శిరస్సు ఎవరంటే ఎవరమ్మా? తలకాయోళ్ళు భర్త. బైబిల్ చెప్తుంది. అందుకోసమే భార్య ఏం చేయాలంటే మాదిరిగా జీవించాలి. ఆయన మాదిరి చూపించాలా, ఈమె మాదిరిగా జీవించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సౌత్ కొరియాలో సేవ చేస్తున్న దైవజనుడు, ఆయన పేరేంటి? పాల్ యాంగిల్షో. ఆయన రక్షణలోకి రాకముందుకు ఒక చిన్న కుమారుడు హాస్పిటల్లో, ఆయన క్యాన్సర్తో ఉండేది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఒక చిన్న బాబు రోజు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కొత్త బైబిల్ ఇచ్చేసి అమ్మ కొత్త నిబంధన గ్రంథం ఇచ్చి చదువు అని చెప్పేవాడట. ప్రార్థన చేసుకో, దేవుడు నేను బాగు చేస్తాడని చెప్పాడట. ఈ బైబిల్ ఓపెన్ చేయగానే మత్తయి సువార్త, కొత్త నిబంధన అంటే అది కదా, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాము, ఇస్సాకు, ఆదాము ఎవరిని అన్నాడు? చెప్పనే వంశావళి కూడా చెప్పుకోలేదు. నేను ఏం చేయాలా? అబ్రహాము, ఇస్సాకు కానీ ఇస్సాకు యాకోబు ఎవరు అన్నాడు? యోసేపు. నేను ఇచ్చిపెట్టిపోతే రాబోతుంది. అబ్రహాము ఇస్సాకు గాను, ఇస్సాకు యాకోబును గాను, యాకోబు ఒక్క యోసేపునే కన్నాడా? 12 మందిని కన్నాడు కదా. ఎవరు వచ్చారు మరి వంశంలోనికి? యూదాను కనెను. యూదా తామారు నందు ఎవరు తీయరా? ఆదాము ఎవరిని కన్నాడమ్మా? ఆదాము. వాళ్ళు కాదు కదా తల్లి, వంశావళికి వచ్చిన వాళ్ళు. ఆదాము ఎవరిని కన్నాడు? అయ్యో షేతు. షేతు తీసారా? మత్తయి సువార్త. ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబును ఎవరు కన్నాడట? మీరు యోసేపు అంటారే, ఇంకా పోతే ఎఫ్రాయిం అంటారేమో, ఇంకా పోతే బెన్యామీన్ అంటారు. 12 మంది అన్నాడు కానీ వంశవృక్షంలోనికి యూదా ఒక్కడే వచ్చాడు. హల్లెలూయా. యూదా తామారు నందు ఎవరిని కన్నారు? ఎందుకు చదివిపించారు తెలుసా? ఈయన ఈ బైబుల్ చదువుదామని తీయగానే అబ్రహాము, ఇస్సాకు అని రాయబడిందట. ఇదేందా బాబు? నాకు అర్థం కాదు.
భూమి మీద కనటోళ్ళందరూ ఆడవాళ్ళైతే బైబుల్ ఏముంది? అబ్రహాము ఇస్సాకులు గనను, ఇస్సాకు యాకోబులు గనను అని రాయబడింది. ఇది నాకు అర్థం కాదు. మరి బైబుల్ అంతా తప్ప పెట్టాడు. అర్థమైందా? ఎవరికి అంటారు భూమి మీద? మనుషులు కనటోళ్ళు ఎవరమ్మా? స్త్రీలు అంటారు. ఆడవాళ్ళు కదా పిల్లలు కనేది. మొగోళ్ళనైనా ఆడవాళ్ళనైనా కనేది ఎవరమ్మా? ఎవరు కనాలా? స్త్రీలు అంటారా పురుషులు అంటారా? నిజం చెప్పండి, నీకు తెలిసి చెప్పండి. ఎవరు రాలే చెప్పు, వచ్చిందన్న గట్టిగా చెప్పాలి. స్త్రీలే అంటారు. ఇలా అనుమానం లేదు. మొగోళ్ళు అంటారు ఎక్కడ? ప్రపంచంలో ఏ దేశంలో కనరు, కనడానికి సాధ్యం కాదు. అయితే ఈ పారాంగిచ్చుకు ఈ సేవకులకి చదవగానే చూడగానే అబ్రహాం ఇస్సాకులు కానీ, ఇస్సాకు యాకోబులు కానీ ఈ మొగోళ్ళు కనిపింది బైబిల్లో. బైబిల్ అంతా తప్పని చెప్పక పెట్టాడట. మళ్ళీ అబ్బాయి వచ్చాడట. వచ్చేవాడు తెలుసు, మీకు బైబిల్ ఇచ్చాను కదా, మీరు చదువుతున్నారు అన్నాడట. ఏం టార్చర్ భరించలేదు. నేను రోజు వచ్చి నన్ను అడుగుతున్నాడని చెప్పి మళ్ళీ తీశాడట. ఇదే కనపడుతున్నాడట. ఎందుకు ఈ మాట చెప్తున్నావు తెలుసా? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాం ఇస్సాకులు కనేను అంటే అమ్మ పిల్లల్ని కనేది ఎవరు తెలుసా? పురుషుడే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆడోళ్ళు కావాలన్నా మొగోళ్ళు కావాలన్నా అమ్మ పురుషుని శుక్రకరం ఉండే రావాలి. ఎంతమంది తెలుసు సైన్స్? మీకు అర్థం కాదు. అర్థమవుతుందా? ఆడోళ్ళైనా మొగోళ్ళైనా పుట్టేది అమ్మ ఈ ఎంతమంది పిల్లలు కన్నా ఆడోళ్ళనే కంటారు. ఇది వద్దు అని చెప్పి అన్న మొగోళ్ళు ఉంటారే, ఆయన ఏం చేయాలో తెలుసా? బైబిల్ చెప్తుంది. అందుకోసమే బైబిల్ సత్యవేద గ్రంథం. హల్లెలూయా, బైబిల్ నిజాలు మాట్లాడతారు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఒక ఆడవాళ్ళు పుట్టాలన్నా మొగోళ్ళు పుట్టాలన్నా అమ్మ పురుషుల్లోనే ఉంటారు. అదవుతుంది. పురుషుల్లో నుండే అమ్మ పిల్లలు కలిగేది. పిల్లలు పుట్టేది ఎక్కడి నుంచో తెలుసా? పురుషుల్లో నుండి పుడతారు. స్త్రీ అంగం ద్వారా కాదు. స్త్రీలో ఒకే రకమైన చూసారు, సైన్స్ తెలుసు. ప్రభునందు ప్రియులారా, ఎవరు కన్నారంటే అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరి, ఇప్పుడు బైబిల్ రాయడం తప్పుడుందా? స్త్రీల వర్షం ఎందుకు తీసుకురావాలి తెలుసా? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. హల్లెలూయా. మాదిరి చూపించేవారుగా మనం ఎప్పుడు ఉంటామో, మాదిరికరంగా మనం ఎప్పుడు బతుకుతామో ప్రభునందు ప్రియులారా, 20 సంవత్సరాల పిల్లలు లేని వారిగా రెబ్కా ఇదిగో ఉన్నప్పుడు ఇస్సాకు ప్రార్థన చేశాడు రెబ్కా కొరకు, దేవా నా భార్యకు నువ్వు పిల్లలు అయ్యా, ఆమె సంతానం లేనిది ఉందయ్యా, మాకు పిల్లల్ని ప్రభువా అని ప్రార్థన చేస్తేనట ఇస్సాకు ప్రార్థన దేవుడు ఆలకించి 6 నెలలప్పుడు అప్పుడు స్కానింగ్ లేవు. మరి ఏమలేవమ్మా? ఉన్నాయా? సిటీ స్కాన్ లేవు, స్కానింగ్ లేవు, ఎక్స్రేలు లేవు. కనుక ఈమె కడుపులో ఇది నొప్పి వస్తున్నాను, బాగా భరించలేకపోతున్నాను. భర్తకు చెప్పుకుంటున్నారు, అయ్యా నా కడుపు నొప్పి నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. ఎందుకంటే ఆమె వెళ్ళి ఈ బాధ ఏంటి మరి? అప్పుడు డాక్టర్లు లేరు, స్కానింగ్లు లేవు, ఎక్స్రేలు లేవు. కనుక మందిరానికి వెళ్ళిందట. ఎవరు? ఎప్పుడన్నా చదివారు అయ్యి ఇంకా మందిరానికి వెళ్ళి ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన చేస్తుంది. 23వ వచనం చదువు అక్కడి నుంచి 22వ వచనం వచ్చి ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడుతుంది కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని, ఇదిగో ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగా వెళ్ళాను. హల్లెలూయా. ఏంటయ్యా ఈ తలనొప్పి? నాకు ఏంటయ్యా ఈ కడుపు నొప్పి? గర్భఫలమైతే ఇచ్చావు కానీ నొప్పి నేను భరించలేకపోతున్నాను, నేను బతకలేనయ్యా అని చెప్తే దేవుడు అన్నాడట, నీ కడుపులో 2 జనపదాలు ఉన్నాయి. హల్లెలూయా. 2 వంశాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇదిగో అప్పుడే చెప్పేశాడు, 6 నెలలు ఉన్నప్పుడే కడుపులో ఉన్న పిల్లలు ఏమవుతారో దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ దినాన గర్భఫలములో ఉన్నప్పుడే
వాళ్ళు ఏమవుతారు? అంటున్నారా? యాకోబు ఏశావుల గురించి దేవుడు చెప్తే, అమ్మా నువ్వు సృష్టింపబడక ముందే తల్లి గర్భములో భిన్నముగా ఉన్నప్పుడే నువ్వు ఏమై ఉన్నావు చూసిన దేవుడు ఎటున్నారా? పెద్దవాడు చిన్నవాడికి దాసులు అవుతాడు. వాళ్ళిద్దరు ఇదిగో మగ పిల్లలు నీకు కవలలు ఉన్నారు, వాళ్ళు పుట్టబోతున్నారని చెప్పి దేవుడు మాట్లాడితే, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం వర్తమానం ఇంటున్న ప్రియమైన దేవుడు పిల్లారా, నిన్నెట్లా మర్చిపోతాడు అనుకుంటున్నావు? తల్లి గర్భంలో ఉన్న రిబ్కా గర్భంలో ఉన్న పిల్లలు ఏమవుతారో, ఆ జనపదములు ఎలాంటివో, వాళ్ళు ఎలాంటి వారు అవుతారో ఎక్కడున్నప్పుడు గర్భం ఉన్నప్పుడే చెప్పాడు. అందుకోసమే స్త్రీ తన గర్భములో పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచునా వారైనా మరచుదరేమో కానీ అది విషయం. ప్రభుత్వం ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరు, ప్రియ సహోదరుడా, తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక ముందే పిండమగున్నప్పుడే ఆయన కన్ను నిన్ను చూశాడు. హల్లెలూయా! ఆయన కన్ను నిన్ను చూశాడు. ఈరోజు నీ సమస్య ఏదైనా, నీ భారం ఏదైనా, నీ కన్నీళ్ళు ఏదైనా, నీ కష్టం ఏదైనా, ఇదిగో అలనాడు ఇస్సాకు ప్రార్థన చేసినట్లుగా నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ కుటుంబం కొరకు, నీ సమస్యల కొరకు, నీ వేదన కొరకు, నీ బాధ కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే జరిగేంటో తెలుసా? దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయగలిగిన వాడు, మన సమస్యలను దాటిపోయేటట్టు చేయగలిగిన వాడు. అందరూ కళ్ళు వచ్చినాం, ప్రార్థన చేసుకున్నాం. ఒక పేద విధవల జీవితంలో జరిగిన సంఘటన ప్రభునందు ప్రియులారా, రోజుతో